హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం సేమియాని రెగ్యులర్‌గా ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా! సేమియా ఉప్మా, సేమియా పులిహోర, సేమియా పాయసం ఇలా చాలా రకాలుగా చేస్తూ ఉంటాం కదా! అయితే అదే సేమియాతో ఇలా ఊతప్పం ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. రుచి అయితే మాటలో చెప్పలేనండి. తిన్నవారు ఫిదా అవ్వాల్సిందనమాట. అంత బావుంటాయి. మరి ఇవి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం ఒక కప్పు పెరుగుని తీసుకోవాలండి. ఈ పెరుగులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సోడా సాల్ట్ తీసుకోవాలి. ఈ సోడా సాల్ట్ అనేది పెరుగులో బాగా కలిసే వరకు బాగా కలుపుకోండి. ఎంత బాగా కలిస్తే అంత బాగా ఇది కాస్త పొంగొస్తుంది. 30 సెకండ్ల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని అందులోకి 1 ఇంచ్ వరకు అల్లం, 2 పచ్చిమిర్చి ఇలా కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకోండి. ఇది మనకి తర్వాత యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు చూడండి 30 సెకండ్ల తర్వాత మనకి పెరుగైతే బాగా పొంగిపోయింది. ఇలా బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. దీన్ని బాంబే రవ్వ లేదా సూజీ అంటారు. అలాగే 1 కప్పు సేమియాలు వేసుకోవాలండి, వెర్మిసెల్లి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే మనం ముందుగా దంచిపెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. 1½ కప్పు వరకు వాటర్ని వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ప్రతి ఒక్కటి తీసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. అలా పెట్టడం వల్ల రవ్వ సేమియాలు అనేవి బాగా నానాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి. ఇందులో జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, 30 నిమిషాల తర్వాత మనకి సేమియా బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే పోపు చేసి పెట్టుకున్నామో ఆ మిక్చర్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఒకసారి చూడండి, సేమియా అనేది బాగా నానిపోయి ఉంటుంది, మెత్తగా అయి ఉంటుందన్నమాట. చేతితోటి మీరు ఒకసారి తీసి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఇలా నాని ఉండాలన్నమాట. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుంటూ దోసపిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగ కలుపుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తే మనకి దోశలు అనేవి కరెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు దీన్ని దోశ వేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడయ్యాక పైన ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా ఒక గరిటె తీసుకొని మనం ఊతప్పం ఎలాగైతే వేసుకుంటామో అలాగా కాస్త మందంగా వేసుకోండి. చూడండి, నేను ఎలా వేస్తున్నానో అలా వేయండి. సైడ్ వెంట అలాగే పైన కూడా కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇది బాగా కాలనివ్వాలి. అప్పుడే లోపల కూడా బాగా కాలుతుంది. ఒకవైపు బాగా కాలిన తర్వాత మాత్రమే రెండో వైపు తిప్పుకోండి. రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే ఊతప్పం రెడీ. దీన్ని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఎంత రుచిగా ఉంటాయంటే తిన్నవారు ఫిదా అవుతారు. ఖచ్చితంగా నచ్చుతుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. మాటల్లో అయితే నేను చెప్పలేను. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.